ఏమందంటే కనుక ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి వైఖరి నిష్పక్షపాతంగా ఉందా, నిష్పక్షపాత వైఖరి అంటూ కూడా కొన్ని అనుమానాలని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే కనుక ఎవరినైనా ఎంపిక చేసుకొని నిందితులని పేర్కొంటారా అంటూ కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా కొన్ని అనుమానాలను కావచ్చు, మరికొన్ని అంశాలను మరికొన్ని సిచ్యువేషన్స్ని అయితే ఎండగట్టేస్తుంది పూర్తిగానే చెప్పుకోవాలి. ఎక్కడంటే కనుక ఇక్కడ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈడీ సిబిఐ తీరును ఎండగట్టిందనే చెప్పుకోవచ్చు. అప్రూవర్గా మారిన మాజీ నిందితుల వాంగ్మూలానికి సంబంధించి వాళ్ళపైన ఆధారపడలేమని చెప్పుకొచ్చింది. దీంతోపాటు ఒక అంశాన్ని ఇక్కడ కోట్ చేస్తుంది, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అంటూ కూడా చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళు సాక్షిగా మారారంటూ ఒక క్వశ్చన్ మార్క్ని సంధించింది. ఇలా మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది విచారణ నేపథ్యంలో. అంటే అర్థం చేసుకోవచ్చు ఈరోజు విచారణ ఎంత వాడేవేడిగా జరిగిందని అనే అంశానికి సంబంధించి దాదాపు గంటన్నర పాటు విచారణ జరిగింది. ఇక్కడ ఏఎస్డి రాజు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అడిగిన తర్వాత ఆయన కొన్ని అంశాలకు సంబంధించి కూడా వివరించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే వాడివేడి వాదనలు జరిగాయి. దాంతోపాటు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది, వాటిని రైజ్ చేసింది. మరి ముఖ్యంగా ఇందాక రామకృష్ణ అన్నట్టుగా పిఎంఎల్ఏ, అవును, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏకి సంబంధించి సెక్షన్ 45 అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించింది. విమెన్ అంటూ పేర్కొన్నారు తప్ప దాంట్లో హైయరా లేకపోతే ఆ అంశానికి సంబంధించి కాదు. కాబట్టి దీనిని ఇటువంటి అంశాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాలా క్షుణ్ణంగా పరిశీలించి వ్యవహరించాలి. మాట్లాడే సందర్భంలో కావచ్చు, లేకపోతే తీర్పుల సందర్భంలో కావచ్చు, పూర్తిగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తీర్పునిస్తే కనుక ఇటు సుప్రీంకోర్టుకి సంబంధించి లేకపోతే పై కోర్టులకు సంబంధించి ఆ ఇబ్బంది ఉండదు, ఆ ఒత్తిడి వాతావరణం ఉండదు. అలాగే కేసులకు సంబంధించి ఏళ్ళకేళ్ళు పెండింగ్ ఉండే అవకాశం ఉండదు. అలాగే మహిళలకు సంబంధించి కూడా ముఖ్యంగా బాధితులు జైలులో మగ్గిపోయే అవకాశం ఉండదు అంటూ కూడా చెప్పిన సందర్భాన్ని, అంటే పాయింట్ కనెక్టివిటీగా ప్రతి పాయింట్ కాదు కానీ మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ని రైజ్ చేస్తున్నానని చెప్పుకోవాలి. మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా గంట కావస్తోంది, ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ గంటలో రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి అక్కడ ఇన్ఫాక్ట్ చర్చ జరుగుతోంది. జోరుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆశాభ వ్యక్తం చేయడం జరుగుతోంది. దాదాపు 7 గంటల ప్రాంతంలో రిలీజ్ అవుతారు కవిత అనుకున్నారు. ఇప్పుడు 7 గంటల 30 నిమిషాలు కావచ్చిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు దాదాపు 7 గంటల 50 నిమిషాలు. ఏ క్షణాన్నైనా కవిత బయటకు రావచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆశాభావంతో అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ప్లకార్డ్స్ పట్టుకొని డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ కూడా పిడికిలు బిగించిన కవిత ఫోటోతో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. కవిత బయటకు వచ్చిన వెంటనే గులాబీ శ్రేణులు ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు ఇన్ఫాక్ట్ ఉంది. ఎందుకంటే విడుదల ప్రక్రియకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. ప్రొసీజర్ అనేది చాలా కఠినమైనది. జైలు నుంచి విడుదలయ్యే ప్రొసీజర్ ఇక అరవింద్ కేజ్రీవాల్ విషయంలో గతంలో కానీ, అలాగే తర్వాత మనీష్ సిసోడియా విషయంలో కానీ ఈ ప్రొసీజర్ అనేది చాలా డిలే అవుతూనే వచ్చింది. ఆ రకంగానే ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కవిత విడుదల అవటానికి ఇంకొక అరగంట నుంచి గంట వరకు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఇప్పటికే అడ్వకేట్స్ అన్ని డాక్యుమెంట్స్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి అన్ని సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాటి వెరిఫికేషన్ జరుగుతుంది. మరి ఆమెను ఏ యాక్ట్ ప్రకారం, ఏ చట్టం ప్రకారం ఆమెను విడుదల చేశారు, మరి కోర్టు జైలుకి కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ డైరెక్షన్స్ బేస్ చేసుకుని ఆమెను విడుదల చేయాల్సి ఉంటుంది. వాటన్నిటిని ఇక్కడ జైలు సూపరింటెండెంట్, అధికారులు, అలాగే ప్రభుత్వ లాయర్లు అందరూ కూడా వాటిని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఆమెను విడుదల చేయడం జరుగుతుంది. మరి అందుకోసం దానికి సంబంధించినటువంటి ప్రక్రియ లోపల జరుగుతుంది. దాదాపు హరీష్ రావు, కేటీఆర్, అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ఆమె కోసం. ఆమెను బయటికి తీసుకురావాలా, అలాగే ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్లాలా అని. అయితే ఇందాకటి వరకు కూడా ఈవినింగ్ వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా మనం చూస్తున్నట్టుగైతే ఈ కోర్టు ఆర్డర్స్ వచ్చేస్తాయి. కోర్టు ఆర్డర్స్ రాగానే కోర్టు ఆర్డర్స్ జైలుకి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయగానే ఆమె సాయంత్రం 4-5 కల్లా, ఆమె 5 గంటలకల్లా ఆమె విడుదలైపోతారు. 6 గంటలకి రాత్రి ఆమెను తరలించేయచ్చు హైదరాబాద్ కి అని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి అయితే టోటల్ గా మారింది ఒకసారిగా. రేపు సిబిఐ ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి విచారణ రోజ్ అవెన్యూ కోర్టు, సిబిఐ కోర్టులో ఉంది. మరి ఆ విచారణకు ఆమె అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
ట్రయల్ కోర్టులో విచారణకి అటెండ్ అయిన తర్వాత ఆమె హైదరాబాద్ కి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఇది కొంత నిరాశ. అంటే కవితకు బెయిల్ వచ్చిందనే ఆ సంతోషం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఆమె హైదరాబాద్ కి రావడం లేట్ అవుతుంది అనేసరికల్లా కార్యకర్తల్లో నాయకుల్లో కూడా కొంత నిరాశ ఎదురైంది, కొంత ఆందోళన ఎదురైంది. ఆమె తొందరగా హైదరాబాద్ కి రావాలి, అలాగే కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలి, కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళాలి, కేసీఆర్ ని కలవాలి, ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకోవాలి, ఆమె పిల్లలను కలవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే 5 నెలల పాటు 5 నెలలకు పైగానే ఆమె జైల్లో మగ్గిపోతున్నారు కాబట్టి ఈ ఒక హై ప్రొఫైల్ ఉన్న కేసు ఇది, హై ప్రొఫైల్ ఉన్న పర్సన్ ఆమె. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, మరి ఆమె దాదాపుగా అనేక ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఆమె చాలా పార్టీ కోసం కృషి చేశారు, అలాగే తెలంగాణ కోసం కృషి చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఆమె మీద కొంచెం సానుభూతి ఉంది. ఆమె తొందరగా తెలంగాణకి రావాలి, తెలంగాణలో అడుగు పెట్టాలి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి కొంత డిలే అవటాన్ని శ్రేణుల్లో కొంత నిరాశ అయితే కలుగుతుంది సచిన్. రైట్ రామకృష్ణ. సో మొత్తంగా అయితే మాత్రం తీహార్ జైలు దగ్గర ఉద్విగ్న వాతావరణం కొనసాగుతోంది. కవిత రిలీజ్ కు సంబంధించి ఆ ప్రక్రియ దాదాపుగా ముగిసినట్టుగా తెలుస్తోంది. కవిత రాక కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూపులు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ తీహార్ జైలు దగ్గరకు చేరుకున్నారు కేటీఆర్, హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా. కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లు మార్చి 15న కవితను అరెస్టు చేసింది ఈడీ. 166 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు కవిత.